అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి 9, 10, 11 తేదీలలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే వీడియోని పూర్తిగా చివరి వరకు ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని మరీ చూడండి. అలాగా ఒంటరిగా కూర్చోమని చూడమని ఎందుకు అంటున్నామనే విషయం మీరు వీడియో పూర్తిగా వింటే చక్కగా విషయం అనేది అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారాలు సేకరించి మరి ఈ వీడియోను మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో అంటే ఎంత కాలం నుంచో మీకు కొన్ని వేడని చిక్కుముళ్ళతో కూడుకుని ఉన్నటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకబోతుందన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ కుంభరాశి వారికంటే ఏంటంటే మనం విన్నట్లయితే చాలామంది కూడా ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటున్నారు. ఒక్కొక్కరేమో మీకు నక్క తొక్కినట్లే అని, ఒక్కొక్కరేమో మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని, అలాగే ఒక్కొక్కరేమో మీకు అసలు ఇప్పటి నుంచి బాగోలేదని చెప్పి ఇట్లా ఏంటి మనం గమనించినట్లయితే చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళకి ఏంటంటే అసలు ఈ కుంభరాశి వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఎవరేం చెప్తున్నారో ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాక, అసలు వీళ్ళకు కూడా అర్థం కాక ఏది వినడం కూడా పూర్తిగా మానేస్తున్నారనమాట. ఎందుకంటే ఎంతమందో చెప్తుంటున్నారు లెగిసిన కాంచి. కాబట్టి అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం అనేది దొరకబోతుందన్నమాట. ఈ వీడియోలో మీకు కుంభరాశి వారి ఏంటంటే రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. వీరికి ఏంటంటే శని వచ్చేటప్పటికి 3వ స్థానంలో ఉంది. ఇప్పటి నుంచి 3వ స్థానంలోకి వచ్చింది. ఈ 3వ స్థానంలోకి రావడం వల్లనే ఏంటంటే నిజం చెప్తున్నాండి, శని ప్రభావం అనేది మీకు కొంతవరకు తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏలినాటి శని అనేది ఉందన్నమాట. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తుంది. అంటే మన జీవితంలోకి ఊహించని కష్టాలు, ఊహించని సమస్యలు, రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పుల పాలైపోవడం, ఇలాంటి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి సమస్యలు అన్నమాట. ఈ ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు పట్టి పీడిస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీకు గతంతో అంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీరు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు ఈ ఏలినాటి శని వల్ల చాలా ఫేస్ చేశారనమాట. కాబట్టి ఇప్పుడు ఆ శని ప్రభావం అనేది 3వ స్థానంలోకి వచ్చింది. 3వ స్థానంలోకి రావడం వలన అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలలోపు కూడా 3వ స్థానంలోకి గనక రాకపోయినట్లయితే మీరు ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మీకు అలా రావడం వల్ల ఏంటంటే సమస్యల సంఖ్య అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు అన్నమాట మనం ఇక్కడ. ఎందుకంటే ఇది కుంభరాశి వారి యొక్క అదృష్టము. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి యొక్క ఆ మంచితనం వల్ల ఏంటంటే వీరికి శని ప్రభావం అనేది తగ్గి చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనం అనుకుంటారంటే శని అంటే ఏదో ఇది బాధల కోసం మనకి ఏదో నష్టం చేసి వెళ్తాడనుకో, కష్టాలు తెచ్చిపెట్టడానికో పూర్తిగా వచ్చేసిందని చెప్పేసి చాలామంది కూడా శనిదేవుని తిట్టుకుంటూ ఉంటారు. కానీ నిజంగానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు. ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళకి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే జనాలు అంటారు చూడండి, కళలోగా అయినా సరే మనం ఎవరి చెడును కూడా కోరుకోకూడదు. అలాగా ఎప్పుడు కూడా అందరు మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటామో అలాంటి వారు శనిదేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఈర్ష్యాసూయలతో కుళ్ళుకు ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయి ఉంది. అలాంటి వాళ్ళని శనిదేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తాడనమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలంటే అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఇలాంటి ఈర్ష్యాసూయ ద్వేషాలు అనేటివి తక్కువగా ఉంటాయి అన్నమాట. అసలు లేకుండా ఉండవని చెప్పేసి నేను అన్ను. ఏ మనిషికైనా కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైన స్వార్థము, ఆశ ఇలాంటివి ఉండాలి కూడా. మనిషి జీవితానికి అర్థము పరమార్థం ఏంటంటే ఆశ, కాస్త స్వార్థము ఇలాంటివి ఉంటే జీవితంలో మనం ఆశతో ముందుకు ఎదగగలుగుతాము. అలా లేకుండా ఏది లేకుండా ఉండాలి అంటే ఇక ఏది లేనప్పుడు
ఎట్లా ఉంటే ఏమైంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఒక తపన పోరాటం అనేది ఉండదు జీవితంలో, ఒక గోల్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అలా ఆలోచిస్తారు కానీ వీళ్ళు, అంతేగాని ఎదుటివారు ఎప్పుడు కూడా దెబ్బతినాలి, ఎదుటివారు నాశనం అయిపోవాలి, వాళ్ళు చెడిపోవాలి అని చెప్పేసి ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా మనస్సులో కూడా కళలో కూడా ఎవరు చెడును కూడా కోరుకోరన్నమాట. కాబట్టి వీరికి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ శుభవార్తలు వినేటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఇప్పుడు ఎంతసేపటి కొంతమంది గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వర్లు ఉంటారండి, కానీ ఎవరికైనా దానం చేయాలి అంటే వారికి అసలు మనసు అనేది రాదనమాట. పెద్ద కోట్లు ఉంటారు, పెద్ద పెద్ద కార్లు తిరుగుతుంటారు, కానీ వారి చేతితో ఎవరికైనా ₹1 కూడా దానం చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లోనే, అంటే మితిమీరిన దానం కూడా పనికిరాదు, మితిమీరిన దానం చేయమని చెప్పేసి కూడా దేవుడు అంతటి వాడే చెప్పలేదండి. తలకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం జరిగింది. అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఒక ₹1000 ఉన్నాయనుకోండి, ₹1000 ఒక ₹10 మనం ఎవరికైనా దానంగా ఇవ్వడం వలన అందులో మనకు వచ్చేది నష్టం ఏమీ లేదు. అందులో మనకు తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది కానీ ఏది ఉండదు. అలా ఆ ₹10 ఇవ్వడం వల్ల దానం ఏంటంటే మనకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దరిద్రాలను దూరం చేస్తుంది. దానము మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరుస్తుంది. మన చేత్తో కానీ మన నోటి మాటతో కానీ మనం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తుంటాం. కావాలని కాదు, తెలియకుండా కూడా కొన్ని జరిగిపోతుంటాయి. మన నోటి మాట ద్వారా ఎవరైనా ఇబ్బంది పడవచ్చు, బాధపడవచ్చు, ఇలాంటి వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అలాగా జరిగినప్పుడు ఇలా మన చేతుల్లో దానం చేయడం వల్ల అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలు అనేటివి కూడా కడిగేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దానం అనేది చాలా చాలా మంచి పని అన్నమాట. కాబట్టి కుంభరాశి వాళ్ళు వీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి, చేస్తారు. కాకపోతే ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వారి విషయం కోసమని చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా ఈ కుంభరాశి వారు ఏంటంటే చాలా మంచివారు వ్యక్తిగతంగా. అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసు నుంచి కూడా కష్టాలతో, సమస్యలతో, అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో, ఒడిదొడుకులతో కింద పడతా పైకి లేస్తూ అలా ఉన్నటువంటి వ్యక్తులుగా వీరు చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు, సమస్యలు ఎన్నో కూడా వీరి జీవితంలో చూసి ఉంటారు. అన్ని రకాలైనటువంటి మనుషుల్ని కూడా చూసి ఉంటారు. ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేసిన వాళ్ళని వీళ్ళు గమనించారు, ఎవరైతే ఆ టయానికి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు గమనించారనమాట. అట్లా వీరు మంచి చెడు వీరి జీవితంలో నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అనేటివి జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవాల్టి రోజున వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారనమాట. ఇవాల్టి రోజున వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరేంటంటే వీరి గుండె ఏదైనా సరే సిద్ధంగా ఉందన్నమాట. అంటే వీరికి సమస్యల సంఖ్య అంటే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వలన, శనిదేవుడి యొక్క అనుగ్రహం వలన వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గింది. ఎందుకంటే వీరు పడ్డంత వరకు చాలు, ఇక వద్దు. ఇక మీ జీవితంలో మీరు ఇప్పటి నుంచి మంచి వార్తలు ఎక్కువగా వినబోతున్నారు అనేటువంటి ఆశీర్వాదం అనేది వీరికి దక్కిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సమస్యలు రావని కాదండి, వస్తాయి. మానవుడని పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టము, నష్టం అనేది ఎవరికి కూడా లేకుండా ఇందరితో తుడుచుకుపోయినటువంటి ఉద్దేశం అయితే ఇక్కడ ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికైనా సమస్యలు ఉంటాయి, ఎంత కోటేశ్వర్లకైనా ఉంటాయి, ఎంత చెట్టు కింద ఉన్నవాడికైనా ఉంటాయి అన్నమాట. అలా సమస్యలు అంటే కాస్త కూస్త ఉంటాయి. కాబట్టి మీకేంటంటే ఆ దేవుడి యొక్క, శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వలన ఆ సమస్యల సంఖ్య అంటే ఇప్పుడు 100 సమస్యలు ఉంటాయనుకోండి, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం వలన మీకు అవి 100కు 10 సమస్యలుగా మారుతుంది. 10 సమస్యల వరకు పోతాయన్నమాట. ఆ 90 వెళ్ళిపోయినట్లేగా. అలా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట. కాబట్టి ఇట్లా మీకు చాలా వరకు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. మీరేంటంటే కాస్త మీ చేతితో దానాలు చేయడము, కాస్త ఆవుకి ఏదైనా తినిపించడము, గోమాత పూజ చేసుకోవడం వంటివి, గోమాతని తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాస్త ఆవుకి ఏదైనా అరటిపండు పెట్టడం, కాస్త బెల్లము, కొంచెం బియ్యం వేసి పెట్టడం, ఇలా అప్పుడప్పుడు
అన్నీ ఒకరోజు కాదు, అలా రోజుకొకసారి 2 రోజులకోసారి లేకపోతే శుక్రవారం పూట ఇలాంటివి మీరు చేయడం వలన ఏంటంటే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు సోమవారం పూట మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవడము. శివుడి అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబెడు నీళ్ళతో మీరు అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడము, కాస్త విభూతిని పెట్టుకుంటూ ఉండడం, అలాగే కాస్త విభూతిని స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని సోమవారం రోజు ఆ నీటితో స్నానం చేయడం ద్వారా మీకు ఇంకా ఏదైనా దోషాలు కానీ శాపాలు కానీ సమస్యలు కానీ ఉంటే పూర్తిగా తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చక్కగా కష్టపడి చదవారండి. పోటీ పరీక్షల్లో వీరి యొక్క కష్టానికి తగ్గట్టుగా మంచి మార్కులతో పాస్ అవుతారనమాట. అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా సంతోషపడడం అనేది జరుగుద్ది. అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే అదొక జాబ్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు, ఇలా మీరు చిన్న కూలి పని అయినా సరే మీకు అందులో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ 3 రోజులు కూడా మీకు బాగా బిజీగా ఉంటారు. చాలా వరకు కూడా 90% బిజీగా ఉంటారు. అనుకోని సమస్యలు అనేటివి వచ్చినాయి కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి మీరు ఏదైనా సరే, ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలు చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా కానీ మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యము, నమ్మకం. అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఏది కూడా సమస్య కూడా మనసులు కాదు, సమస్యలు కూడా మనం డిస్టర్బ్ చేయలేవు. ఇవి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఎందుకంటే చాలా వరకు కూడా అనుభవాలు, మనుషులు నేర్పిన పాఠాల వలన మీరు మనుషుల్ని చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టి జనాలతో మీరు తక్కువగా ఉండండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడొద్దు. అతిగా మాట్లాడడం ఏంటంటే అనర్థాలకు చేటవుతుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యలు చిక్కుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాలు కూడా చెప్పుకోవద్దు. ఇప్పుడు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కాసేపటికి మైండ్ బుద్ధులు ఎలా మారుతున్నాయో తెలియనటువంటి ఈ రోజులలో బయట వాళ్ళకి మనం ప్రతిదీ చెప్పుకున్నట్లయితే ఎప్పుడు ఏ చెడు వస్తుందో వారికి, అలాంటప్పుడు నష్టం జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు, నష్టాలను, ఇబ్బందులను, మీ బాధల్ని భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని మనుషులకి ఎవరికి చెప్పుకోవద్దు. వాళ్ళు మనుషులు, మన మనుషులమే. కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చలేడు. కాబట్టి ఇలా ఉండండి అన్నమాట. అలాగే మీకు ఎవరైతే సహాయం చేసి ఉన్నారో అలాంటి వారు ఎవరైనా ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పకుండా చాతనైనటువంటి సహాయం చేయడానికి ముందు ఉండండి. అలా కాకుండా వాళ్ళు ఏదో స్వార్థం చేశారు చెప్పేసేసి అలా కొంతమందికి ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా అంటే గతంలో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టున్నారో మనకు వాళ్ళు కూడా అప్పుడు కళ అలా వచ్చింది కదా, ఎంత సెల్ఫిష్గా ఉంటున్నారు, ఇంత కూడా సహాయం చేయలేదని చెప్పేసి మీ మీద కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి. దానివల్ల మీకు కలిసి రావడం అనేది అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కోపం మీద ఉంటే కొంచెం తగ్గించుకోండి మీరు. ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వల్ల మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడం అవకాశం అనేది ఉంటుంది. కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇట్లా కుంభరాశి వారికి ఏంటంటే మీకు ఈ యొక్క 2.5 సంవత్సరాల పాటు దిగులు అనేది లేదండి. తర్వాత కూడా మీకు జీవితంలో సమస్యలు అనేటివి చాలా వరకు కూడా తగ్గిపోయినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గినాయండి. ఇంకా మీకు ఎక్కడైనా డబ్బులను రావాల్సి ఉన్నా కూడా అవి కూడా మీ చేతికి అందేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే డబ్బులు సంబంధించిన సమస్యలు అంటే కొంతమంది అనుకుంటారు డబ్బులు మాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోటేశ్వరుడికి కోట్లు ఉండొచ్చు, కానీ మధ్య తరగతి వాడికి అవ్వచ్చు, ఇంకా కన్నా దిగువ స్థాయిలో ఉన్న వారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా, అప్పు అనేది లేకుండా జరగపోగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటేశ్వరులు. మనశ్శాంతి, ప్రేమ, అభిమానాలు, ఆరోగ్యము ఇలాంటివి ఉండడం అనేది నిజమైన కోటీశ్వరుల యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం, ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలు అన్నమాట.
డబ్బు ఒకటే ఉంటే జీవితంలో సంతోషం అనేది ఉండదు. డబ్బుకు మించినటువంటి ఈ ఆరోగ్యము, అర్థం చేసుకునే వాళ్ళు ఉండడము, ప్రేమలు ఉండడము, ఇవి నిజమైనటువంటి ఆస్తులు లేని వాళ్ళకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకైతే పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు చక్కగా మంచిగా శుభవార్త వినేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. ఈ 3 రోజులు కాస్త బిజీగా ఉంటుంది కానీ కాస్త ఆరోగ్యం అయితే దృష్టి అనేది పెట్టండి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా కుంభరాశి వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ని క్లిక్ చేసి సపోర్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.